మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. మనం ఇప్పుడు గ్రూప్ 1లో కాస్టింగ్ మనం డీల్ చేస్తున్నాం. ఓకేనా? నేను ఇంతకుముందు సిఎంఏ ఫైనల్కి చెప్పాను, ఎస్సీఎం డీల్ చేశాను. లాస్ట్ బ్యాచ్లో జస్ట్ రెగ్యులర్ బ్యాచ్ కాకుండా నేను మ్యారథాన్ తీసుకున్నానండి, మ్యారథాన్ క్లాసెస్ తీసుకున్నాను. ఓకేనా? ప్రతిదీ మనం ఎవ్రీ ఆస్పెక్ట్ కవర్ అయ్యేలాగా మనం కాస్టింగ్ మొత్తం ఓకేనా చెప్పుకుంటాం. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే ఎందుకు ఇలా వచ్చింది ఓకేనా అని ఏదైనా ఓకేనా, వాట్ అనే కాదు, ప్రతి దగ్గర మీకు వై అనే క్వశ్చన్ మీరు వేసుకోవాలి. ఓకేనా? అప్పుడు మీకు అక్కడ మీకు ఆన్సర్ రాలేదు అంటే ఫర్ ఎవ్రీథింగ్ నన్ను మీరు క్వశ్చన్ చేయాలి, ఎందుకు ఇక్కడ ఇలా వస్తుంది సార్ అని. ఓకేనా? అలా సిస్టమేటిక్ వేలో మనం నేర్చుకుంటూ వెళ్తాం ప్రతిదీ. ఓకేనా అండి? మన చాప్టర్ ఫస్ట్ ఏంటండి, మీరు పార్టిసిపేట్ చేయాలి. మీరు పార్టిసిపేట్ చేస్తేనే ఓకేనా, మీరు పార్టిసిపేట్ చేస్తేనే మీకు అర్థమవుతుందండి. ఓకేనా? మీరు ఇన్వాల్వ్ అవ్వగలరు. కాస్టింగ్ ఓకే, కాస్టింగ్ అంటే దేంట్లో ఉంటుందండి కాస్టింగ్ అనేది. అసలు కాస్టింగ్ అనేది మీరు మెసేజ్ చేస్తున్నో లేకపోతే అన్మ్యూట్ చేసానో మాట్లాడుతూ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఫిజికల్గా ఎవరు అటెండ్ అవ్వలేదు, సో మీ రెస్పాన్స్ని బట్టే మనం మాట్లాడుకుంటూ వెళ్తాం. ఈరోజు కంప్లీట్గా ఇంట్రడక్షనే కాబట్టి మనం ఇంట్రడక్షన్ మాత్రమే మాట్లాడుకుంటామండి. ఓకేనా? అసలు ఫస్ట్ మనకి ఏ చాప్టర్స్ ఉన్నాయో చూద్దాం. ఓకే, ఏ చాప్టర్స్ ఓకే, ఒక్క నిమిషం అండి. షేర్ అవుతుంది కదా అందరికీ? ఓకే, గ్రూప్ 1 కాస్టింగ్ మనం మాట్లాడుకుంటామండి. ఈరోజు జస్ట్ మామూలుగా ఇంట్రడక్షన్ మాత్రమే ఇస్తాం. రేపటి నుంచి మనం రెగ్యులర్ కోర్సులోకి ఎంటర్ అవుదాం. ఈరోజు అసలు ఫస్ట్ మనం ఎలా చెప్పుకుంటాం, మన సబ్జెక్టివ్ టీచింగ్ ఎలా ఉంటుందో చెప్పుకుందాం. ఓకే, ఫస్ట్ మీకున్న సిలబస్ ఏంటి అది తెలియాలి. మనం ఏ ఆర్డర్లో చెప్పుకుంటామో చెప్తాను. ఓకేనా? మన కాస్టింగ్ ఓకే, ఇక్కడ ఓన్లీ బేసిక్స్ మాత్రమే చెప్పారండి, కాస్టింగ్ బేసిక్స్ మాత్రమే ఇచ్చారు ఈ మెటీరియల్లో. సో ఓకే, మనం ఇక్కడే మాట్లాడుకుందాం. మీకు ఏ చాప్టర్స్ ఉన్నాయండి? ఫస్ట్ చాప్టర్ ఏంటి? ఆటోమేటిక్గా కాస్టింగ్ బేసిక్స్ అండ్ మార్జినల్ కాస్టింగ్, స్టాండర్డ్ కాస్టింగ్, ప్రాసెస్ కాస్టింగ్, జాయింట్ అండ్ బై ప్రొడక్ట్స్, ఓకేనా, బడ్జెట్స్. ఇవన్నీ డీల్ చేసే ముందు మనం ఏం చెప్పుకుంటాం, మనం ఏమేమి డీల్ చేసుకుంటాం అంటే కాస్టింగ్ బేసిక్స్ అయిపోయిన తర్వాత మెటీరియల్స్ ఓకే అండ్ లేబర్, ఓవర్ హెడ్స్, వీటితో మనకి మేజర్ హెడ్స్ అయిపోతాయండి. ఈ మూడింటిని కలిపి మనం ప్రైమ్ కాస్ట్ అని చెప్పుకుందాం ఇప్పుడు. ఓకే, ఈ 3 చాప్టర్స్ అయిపోయిన తర్వాత ఓకే, ఇది చాప్టర్ నెంబర్ 1, 2, 3, 4. ఈ చాప్టర్స్ అయిపోయిన తర్వాత 5th చాప్టర్గా మనం మార్జినల్ కాస్టింగ్, ప్రాసెస్ కాస్టింగ్ ఇవన్నీ డీల్ చేసుకుందాం. ఓకేనా? ప్రాసెస్ కాస్టింగ్, జాయింట్ అండ్ బై ప్రొడక్ట్స్, బడ్జెట్స్, స్టాండర్డ్ కాస్టింగ్. స్టాండర్డ్ కాస్టింగ్లో కూడా గ్రూప్ 1లో అన్నీ ఉండవండి, ఓన్లీ మెటీరియల్స్ అండ్ లేబర్. ఓకేనా? ఇంతవరకే ఉంటాయి. సో వీటన్నిటిలో ఏమవుతుంది అంటే మనకి అన్ని కాస్ట్లు కలిసి ఉంటాయండి, మార్జినల్ కాస్టింగ్లో కానీ ప్రాసెస్ కాస్టింగ్లో కానీ. అందుకని మనం ఏం చేస్తామంటే విడివిడిగా అసలు మెటీరియల్స్లో ఏమేమి కాస్ట్లు ఉంటాయి, ఓకేనా, లేబర్ని విడిగా మనం అనలైజ్ చేస్తాం, చెప్పుకుంటాం, టీచ్ చేసుకుంటాం. అండ్ ఓవర్ హెడ్స్ని సపరేట్గా, అసలు ఓవర్ హెడ్స్ అంటే ఏంటి,
ఎలాంటి ఓవర్ హెడ్స్ ఉంటాయి, ఓకేనా, అవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్టింగ్ అంటే ఏంటండి? అసలు కాస్టింగ్ దేనికి అప్లై చేస్తాం చెప్పండి. అన్మ్యూట్ చేసో లేకపోతే మెసేజ్లో కానీ. అండ్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ప్రవీణ్ సార్ వీళ్ళు చెప్పే ఉంటారండి, ఓకేనా. మీరు ఎలా చదువుతున్నారు అనే దానికంటే ఎంత కన్సిస్టెంట్గా మీరు చదువుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్, ఓకే. ఎలాగో మీరు న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకో ఉంటారు కదండి, బాగా చదవాలను, లేకపోతే ఇంకా అదర్ యాక్టివిటీస్ లాంటివి ఏమైనా వదిలేయాలను, ఇలాంటివి ఏమన్నా మంచి గుడ్ డెసిషన్స్ తీసుకుంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీరు ఏ మాట అయితే అనుకున్నారో దాన్ని ఫాలో అయ్యేలాగా మీరు డైలీ చెప్పినట్టుగా రివైజ్ చేసుకుంటూ, ఓకేనా. రివిజన్కి ఎక్కువ టైం ఏం పట్టదండి, ఓకే. 1.5 hour క్లాస్ జరిగితే 1 hour 1.5 hour, మేబీ కొన్ని చాప్టర్స్లో మనకి 2 hours కావాల్సి వస్తుంది, ఎందుకంటే మిడిల్లోనే మనం సమ్మును ఆపేయొద్దు కాబట్టి, ఓకే. 2 hours రిక్వైర్మెంట్ ఉంటుంది అప్పుడప్పుడు. ఎన్ని అవర్స్ జరిగినా మీకు బిలో హాఫ్ అన్ అవర్ లోపలే మీరు రివైజ్ చేయగలరు, ఏ రోజు ఆ రోజు రివైజ్ చేస్తే, ఓకేనండి. ఏ రోజు ఆ రోజే రివైజ్ చేస్తే చాలా తక్కువ అవుతుంది కదా సార్ అంటే, ఇప్పుడు మీకు 2 days ఒకసారి రివైజ్ చేయమంటే మీరు ఏం చేస్తారంటే 2 days కాస్త 1 week అవుతుంది, ఓకేనా. సో దట్ మీరేంటి అంటే ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేయండి, ఓకేనా. ఇప్పటిదాకా హాలిడేస్లోనే ఉన్నారు, ఓకేనా. ఇప్పటిదాకా ఉన్న మీకు కంఫర్ట్స్ చాలు, ఓకే. కొంచెం కంఫర్ట్స్ నుంచి బయటకు వచ్చేసి, ఓకేనా, ఏ రోజు ఆ రోజు ప్రిపేర్ అవ్వండి ఎవ్రీడే, ఓకేనా. క్లాస్ చెప్తున్నప్పుడు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే డౌట్లు రైజ్ చేయండి, డౌట్స్ అడగండి. సార్ ఇక్కడ ఇది ఎందుకు వచ్చింది, అసలు ఈ టర్మ్ని ఎందుకు ఇక్కడ కన్సిడర్ చేసాం, టర్మినాలజీ అర్థం కాకపోయినా మీరు అడగండి, ఓకేనా. ఏదైనా ఫాస్ట్గా ఉన్నా మీరు చెప్పండి, సార్ ఫాస్ట్గా ఉంది అర్థం కావట్లేదు, లేకపోతే బాగా స్లోగా వెళ్తున్నారు ఇంకొంచెం స్కిప్ చేసి కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి, ఓకేనా. మీరు ఇప్పుడే ఫౌండేషన్ నుంచి వచ్చారు కాబట్టి మనం ఆల్మోస్ట్ స్లోగానే వెళ్తామండి, ఓకేనా. అండ్ స్లోగా ఎక్కువ అనలైజ్ చేసుకుంటూ ప్రతిదీ, ఓకేనా, ప్రతి పాయింట్ని పిన్ పాయింటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం మనం. ఏదైనా పాయింట్స్ మిస్ అయినా మళ్ళీ మన బోర్డ్ మెటీరియల్ కూడా చూస్తాం, బోర్డ్ మెటీరియల్ ఏమైనా మిస్ అయ్యిందో మనకు తెలిసిపోతుంది. మన మెటీరియల్ అలాగే బోర్డ్ మెటీరియల్తో ప్రిపేర్ చేశారండి, థియరీ, ఓకే, కాన్సెప్ట్స్ అంతా. సో ఇష్యూస్ ఏం రావు, ఒకవేళ ఇష్యూస్ ఉంటే నేను అవి మళ్ళీ రెక్టిఫై చేస్తూ ఉంటాను. ఏ చాప్టర్ అయిపోయిన వెంటనే ఆ చాప్టర్ది ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నా రెక్టిఫై చేసుకుంటాం, ఓకేనా. ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఏమన్నా మనం వాటిని సాల్వ్ చేసుకుంటాం క్లాస్లోనే. ఎక్కడ ఏ డౌట్ వచ్చినా మొహాట పడకుండా అడగండి, ఓకే. డౌట్స్ అడగమన్నాను కదా, ఏ పడితే అడగొద్దు, బట్ పర్లేదు, అడిగినా కూడా పర్లేదు, ఓకేనా. ఫస్ట్ మీకు అడిగే ఆ ధైర్యం రావాలి, ఓకేనా. ఎవరేమనుకుంటారు ఇలాంటివన్నీ వదిలేసి, ఓకేనా, డౌట్స్ అడగగలగాలి, ఓకే. అండ్ కాస్టింగ్, ఫస్ట్ థింగ్, ఈ కాస్టింగ్ అనేది, ఈ టర్మినాలజీ ఏంటండి? కాస్టింగ్ అనేది దేనికి యూజ్ అవుతుంది? కాస్టింగ్ అనేది మనం జనరల్గా యూజ్ చేసే దాంట్లో, ఓకేనా, ఏదైనా ప్రోడక్ట్ మనం పర్చేస్ చేస్తున్నప్పుడు ఎంత, దీని కాస్ట్ ఎంత, ఓకేనా. ఫస్ట్ థింగ్ మీరు పర్చేస్ చేసేది ఏంటండి? సెల్లింగ్ ప్రైస్తో, పర్చేస్ ప్రైస్తో మీరు పర్చేస్ చేస్తారు, ఓకే. ఎనీ డిపార్ట్మెంట్స్, ఇప్పుడు నేను జనరల్ పబ్లిక్ నండి, నేను ప్రోడక్ట్ని తయారు చేయను కాబట్టి, లేకపోతే నేను సెకండరీ మార్కెట్లో మళ్ళీ దాన్ని సేల్ చేయను కాబట్టి అనుకుందాం. నేను ఏదైనా ప్రోడక్ట్ కొంటుంటే అది నేను కన్జ్యూమ్ చేయడం కోసం నేను పర్చేస్ చేస్తుంటే దాన్ని ఏమంటారు? నేను పర్చేస్ ప్రైస్, ఎవరు పర్చేస్ చేస్తున్నా దాన్ని ఏమంటారు? పర్చేస్ ప్రైస్ అంటారు, ఓకే. నేను దాన్ని తిరిగి సేల్ చేసే ఇంటెన్షన్ లేదు కాబట్టి అదే నాకేమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ అవుతుంది, అదే పర్చేస్ ప్రైస్ అవుతుంది. పర్చేస్ ప్రైస్ అది నాకేమవుతుందంటే అది కాస్ట్ అవుతుంది. పర్చేస్ ప్రైస్ అనేది పర్చేస్ చేసిన వాళ్ళకి ఏమవుతుంది? యూజర్కి అది కాస్ట్ అవుతుంది, ఓకే. అండ్ అమ్మిన వాళ్ళకి ఏమవుతుంది? అది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఆ సెల్లింగ్ ప్రైస్లోనే ఏముంటుంది? మనకి కాస్ట్ ఉంటుంది, ఓకేనా. ఫస్ట్ థింగ్, ఎనీ బిజినెస్, ఏ బిజినెస్ అయినా, బిజినెస్కి ఏం కావాలండి? ప్రాఫిట్ కావాలి, ఓకేనా. ఎవ్రీ బిజినెస్ ఏం సీక్ చేస్తుందండి?
ఎవ్రీ ఆర్గనైజేషన్ ఆర్ ఎంటిటీ ఎవ్రీ ఆర్గనైజేషన్ సీక్స్ ఫర్ ప్రాఫిట్స్. అంతే కదండి. ఎవ్రీ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తున్నాయి, ప్రాఫిట్స్ కోసం ట్రై చేస్తూ ఉంటాయి. ఈ ప్రాఫిట్స్ అనేవి దేంట్లో ఎలా వస్తాయండి? ఈ ప్రాఫిట్స్ అనేవి ఎలా వస్తాయి? దానికి ఎలాంటి కన్సిడరేషన్స్ అన్నా అయి ఉండొచ్చు. జస్ట్ జనరల్గా మాట్లాడుకుంటున్నామండి, మీకు తెలిసిందే. ప్రాఫిట్స్ అనేది ఎలా ప్రాఫిట్స్ వస్తాయి? మీరు మోర్ డిమాండ్ని మోర్గా ఎక్కువ సేల్ చేయడం వల్ల. ఓకేనా? ఓకే, మీ డిమాండ్ని మీట్ అవ్వడం వల్ల, మీ డిమాండ్ ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల. ఓకేనా? ప్రాఫిట్స్ ఎలా వస్తాయండి? త్రూ సేల్స్ మనకి ఏమొస్తాయి? ప్రాఫిట్స్ వస్తాయి. ఈ ప్రాఫిట్స్లోంచి మనం కాస్ట్ ఎలిమెంట్ని రెడ్యూస్ చేస్తాం. అవన్నీ తర్వాత మనం మాట్లాడుకుందాం ఎలా. ఓకే, ఎవ్రీ ఆర్గనైజేషన్ ప్రాఫిట్స్ సీక్ చేస్తుంది. ప్రాఫిట్స్ ఎలా వస్తాయండి? సేల్స్ వస్తాయి. అసలు సేల్స్ ఎలా వస్తాయి చెప్పండి? సేల్స్ అనేవి ఎలా వస్తాయి? కస్టమర్ డిమాండ్ వల్ల, కస్టమర్ డిమాండ్ ఇంక్రీజ్ అయిందనుకోండి, మనకు ప్రాఫిట్స్ ఏమవుతాయి? సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ప్రాఫిట్స్ కూడా ఏమవుతాయండి? ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, అలాగే వైస్ వర్సా. అంతే కదా. కస్టమర్ డిమాండ్ ఎలా క్రియేట్ చేయాలి? క్రియేషన్ ఆఫ్ కస్టమర్ డిమాండ్ ఎలా అవుతుంది? ఓకే, క్రియేషన్ ఆఫ్ కస్టమర్ డిమాండ్ జనరల్గా మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నాం అండి. ఓకేనా? కస్టమర్ డిమాండ్ క్రియేషన్ ఎప్పుడు అవుతుందండి? కస్టమర్ డిమాండ్ని ఎట్లా క్రియేట్ చేస్తాం మనం? కస్టమర్కి సాటిస్ఫాక్షన్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎలా మీరు గెయిన్ చేస్తారు? మనం ఇక్కడ మాట్లాడుకుంటుంది, మీకు కనిపిస్తుందండి. ఆర్గనైజేషన్ ఎవ్రీ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది? ప్రాఫిట్స్ కోసం సీక్ చేస్తుంది. ఓకేనా? ప్రాఫిట్స్ కోసం ట్రై చేస్తుంది. ప్రాఫిట్స్ ఎలా వస్తాయి? త్రూ సేల్స్ వస్తాయి. ఓకేనా? సేల్స్ ఇంక్రీజ్ ఎలా చేయాలి? సేల్స్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవుతాయి. సేల్స్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఏమవ్వాలి? కస్టమర్ డిమాండ్ క్రియేట్ అవ్వాలి. కస్టమర్ డిమాండ్ క్రియేట్ అవ్వాలి అంటే మీరు ఏం చేయాలి? కస్టమర్ నీడ్స్ని మీరు సాటిస్ఫై చేయాలి. ఓకేనా? కస్టమర్ నీడ్స్ని ఏం చేయాలి? మీరు సాటిస్ఫై చేయాలి. కస్టమర్ నీడ్స్ని మీరు ఏం చేయాలి? సాటిస్ఫై చేయాలి. కస్టమర్ సాటిస్ఫాక్షన్ మీకు తెలియాలంటే, మీకేం తెలియాలి? కస్టమర్ థాట్స్ ఏమున్నాయి తెలియాలి. ఓకే, అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ మీకు తెలియాలి. ఫ్యాక్టర్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఏం సాటిస్ఫాక్షన్ అండి? కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఫ్యాక్టర్స్ ఆఫ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అంటే మీకు తెలియాలి. అంటే కస్టమర్ ఏం థింక్ చేస్తున్నాడు? తనకి ఒక ప్రోడక్ట్, మీరు ఒక సెల్ ఫోన్ మీరు పర్చేస్ చేస్తున్నారండి. ఒక సెల్ ఫోన్ పర్చేస్ చేయడానికి మీరు ఒక షాప్లోకి ఎంటర్ అయ్యారు. ఓకేనా? ఒక షాప్లోకి ఎంటర్ అయినప్పుడు మీ కళ్ళ ముందు చాలా బ్రాండ్స్ ఉంటాయి. ఓకేనా? చాలా బ్రాండ్స్ ఉంటాయి. వాళ్ళు కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఒక కస్టమర్ డిమాండ్ క్రియేట్ చేశారు. యాజ్ అన్ ఇండస్ట్రీగా డిమాండ్ క్రియేట్ అయింది అనుకుందామండి. మొబైల్ ఫోన్ అనేది నీకు నీడ్, కస్టమర్కి నీడ్, ఖచ్చితంగా మొబైల్ ఫోన్ అయితే కావాలి. బట్ ఎన్నో సో మెనీ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి, వెరైటీ ఆఫ్ బ్రాండ్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? అండ్ దీంట్లో మీకు కస్టమర్ క్యారెక్టరిస్టిక్స్ అంటే కస్టమర్ అనేవాడు ఓకేనా ఎలా థింక్ చేస్తున్నాడు, దాన్ని బేస్ చేసుకొని మీరు ఏం చేస్తారు? కస్టమర్ బిహేవియర్ని బేస్ చేసుకొని అదేంటి క్రియేట్ చేయడం. ఓకేనా? నీడ్స్ని సాటిస్ఫై చేయడం. కస్టమర్ బిహేవియర్ని మీరు బేస్ చేసుకుని మీరు ఏం చేస్తారు? అతని సాటిస్ఫై లెవెల్కి ఉండే ఒక ప్రోడక్ట్ని మీరు లాంచ్ చేయాలి. ఓకేనా? అందుకే చూడండి, ఎప్పుడు కూడా ఒకటేలాంటి ఫోన్లు అందరి దగ్గర ఉండవు, ఒకేలాంటి కార్స్ అందరి దగ్గర ఉండవు. ఎందుకు ఉండవంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్ వేరు, వాళ్ళ నీడ్ వేరు. ఓకేనా?
అర్థమవుతుందా? సో మీ నీడ్ తగ్గట్టే మీరు ఒక ఏదైనా పర్చేస్ చేయగలరు, కానీ ఒక కస్టమర్ తన నీడ్కి రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాన్నే మనం పర్చేస్ చేయగలం. ఓకేనా? అంతేగాని దీని దగ్గర లేకపోయినా కూడా కస్టమర్ దగ్గర అమౌంట్ లేదండి, ఇప్పుడు బెంజ్ కార్ కొనుక్కోవాలి, బెంజ్ కార్ కొనాలి అంటే నాకు అంత నీడ్ లేదు కస్టమర్కి. సో నాకు బెంజ్ అనేది ఏమవుతుంది, నాకు లగ్జరీ అవుతుంది. సో నాకు నెసెసిటీ ఏం అవ్వలేదు. బిఫోర్ అసలు నాకు కారే లేదు అంటే ఏమవుతుంది, నాకు ఒక డిమాండ్ క్రియేట్ అవుతుంది. ఆ డిమాండ్ క్రియేట్ అయినప్పుడు కస్టమర్ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, నాకు లగ్జరీ కార్ నేను కావాలనుకుంటున్నాను కొనగానే, లేకపోతే ఆ థాట్ ప్రాసెస్. ఓకేనా? సో ఆ థాట్ ప్రాసెస్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం, ఒక కార్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఓకేనా? అంటే ఒక జియోగ్రఫీలో ఎవ్రీథింగ్ ప్రతిదీ ఇంటర్రిలేటెడ్ అండి. ఓకే, కస్టమర్ని బేస్ చేసుకుంటే మీకు కాస్టింగ్ ఓకే ఆబ్జెక్టివ్స్ అన్నీ ఏమవుతాయి, ఇంటర్లింక్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో మేజర్ టర్మ్ ఏంటి, కస్టమర్ సాటిస్ఫై అవ్వడం. ఈ ఇండియన్ జియోగ్రఫీలో ఇండియన్ కస్టమర్స్ ఎక్కువగా ఏం ఫీల్ అవుతారు, ప్రైస్కి సెన్సిబుల్గా ఉంటారు. మనలాంటి డెవలపింగ్ కంట్రీస్లో జనరల్గా ఓకేనా కస్టమర్స్ ఎలా ఉంటారు, ప్రైస్ సెన్సిటివ్ నేచర్లో ఉంటారు. ఓకేనా? సో ప్రైస్ సెన్సిటివ్ నేచర్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది, కస్టమర్ సాటిస్ఫాక్షన్ని ఇంక్రీజ్ చేస్తే సేల్స్ ఏమవుతాయండి, ఇంక్రీజ్ అవుతాయి. ఓకేనా? సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది మన జియోగ్రఫీలో, ఇండియన్ జియోగ్రఫీలో ఓకేనా ఎలా ఉన్నారు కస్టమర్స్, ఎలా ఉన్నారు అంటే ఓకే ప్రైస్ సెన్సిటివ్గా ఉంటారు. జస్ట్ చాలా జనరల్గా మాట్లాడుకుంటున్నామండి. ఓకేనా? ప్రైస్ సెన్సిటివ్గా ఉన్నప్పుడు మనం కస్టమర్ సాటిస్ఫాక్షన్ని ఇంక్రీజ్ చేయాలి అంటే ఏం చేయాలి, కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ని మనం ఏం చేయాలి, రెడ్యూస్ చేయాలి. ఓకేనా? కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ని రెడ్యూస్ చేయాలి. కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ని రెడ్యూస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఏం జరుగుతుందండి, సేల్స్ ప్రైస్ ఉంది, నేను కాస్ట్ని ఏం చేశానంటే రెడ్యూస్ చేశాను, రెడ్యూస్డ్ కాస్ట్. దీని త్రూ ఏమొస్తుంది, నాకు ఇంక్రీజ్డ్ ప్రాఫిట్ వస్తుంది. ఎలాంటి ప్రాఫిట్ ఉంటుందండి, ఇంక్రీజ్డ్ ప్రాఫిట్ ఉంటుంది. అంతే కదా, ఇంతకుముందు కాస్ట్ కంటే ఇప్పుడు నేను కాస్ట్ని లెస్ చేశాను, సెల్లింగ్ ప్రైస్ అలానే ఉంచాను. అప్పుడు ఏమవుతుంది, నాకు ప్రాఫిట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది ప్రాఫిట్. ఓకే సరే సార్, ఇలా ప్రాఫిట్ని ఇంక్రీజ్ చేయడానికి నేను కాస్ట్ని తగ్గించుకుంటూ వస్తే ఏమవుతుంది, గూడ్స్ అనేవి ఇన్ఫీరియారిటీ వచ్చేస్తుంది, అంటే ఇన్ఫీరియర్ గూడ్స్ వచ్చేస్తాయి, అంటే లో క్వాలిటీ వచ్చేస్తుంది. సో కస్టమర్ సాటిస్ఫై అవ్వాలంటే ఏం చేయాలి, మీరు కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ని ఏం చేయాలి, రెడ్యూస్ చేయాలి. ఓకే, ఏం కన్సిడర్ చేయాలి, కన్సిడర్డ్ క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్. మన ప్రోడక్ట్ అన్న ప్రతిసారి మీరు ఏమంటుంటే ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ కూడా, ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ నాట్ కాంప్రమైజ్డ్. ఓకేనా? కన్సిడర్ దట్ క్వాలిటీ ఆఫ్ ది ప్రొడక్ట్ అండ్ సర్వీస్ అనేది ఏమవ్వాలి, కాంప్రమైజ్ అవ్వకూడదు. అంటే ఏంటి అంటే క్వాలిటీ రెడ్యూస్ అవ్వకుండా ప్రొడక్ట్ కాస్ట్ రెడ్యూస్ చేయగలమా అంటే రెడ్యూస్ చేయగలం. ఓకేనా? ఏంటి సార్ అవి అంటే నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీస్ అని అంటారండి.
ఏంటి సార్ ఈ నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీస్ అంటే కస్టమర్ అసలు కన్సిడర్ చేయడు. ఓకే, కస్టమర్ సాటిస్ఫాక్షన్కి అసలు నాట్ రిలేటెడ్ టు కస్టమర్ సాటిస్ఫాక్షన్. కస్టమర్ సాటిస్ఫాక్షన్కి రిలేట్ అవ్వదు అనమాట. సో మనం ఏం చేయాలి మెయిన్గా ఇప్పుడు ఎవ్రీథింగ్ ఆన్ అబౌట్ కాస్ట్ అండి. ప్రాఫిట్స్ కావాలి అన్న మనం ఏం చేయాలి, కాస్ట్ని రెడ్యూస్ చేయాలి. కాస్ట్ని రెడ్యూస్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ మనకి ఏం తెలియాలి, కాస్ట్ని రెడ్యూస్ చేయాలి అంటే అసలు కాస్ట్ ఏంటో తెలియాలి మనకి. ఫస్ట్ అసలు కాస్ట్లో ఏమేమి ఉంటాయో తెలియాలి. ఓకేనా, ఎక్కడెక్కడ అంటే ఇప్పుడు నేను ఒక కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్, ఆర్ సర్వీస్. ఓకే, కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్లో ఓకే ఇక్కడ నాకు ఏం కాస్ట్లు ఇంకర్ అవుతున్నాను నేను. ఓకేనా, అంటే నాకు ఇప్పుడు నేనేం చేయాలి, ఇక్కడ ఎనాలిసిస్ ఆఫ్ కాస్ట్ చేయాలి. ఓకే, కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. ఓకే, అర్థమవుతుందండి. సో కాస్టింగ్ అంటే ఏంటి, కాస్ట్ని ఎనాలిసిస్ చేయడం. ఓకేనా అండి, ఎలా ఎనాలిసిస్ చేస్తారు ఇన్ కేస్ ప్రొడక్ట్లో అయితే మీకు ఏముంటుంది, సెల్లింగ్ ప్రైస్ తీసుకుంటే సెల్లింగ్ ప్రైస్లో ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంటాయండి, కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. ప్రాఫిట్ అనేది ఏంటి, ఇది మనకి సేఫ్ ఐటమ్. ఓకే, అండ్ కాస్ట్ ఇది మనం ఇంకర్ అవుతుంది. ఓకేనా, ఈ కాస్ట్లో మనకి ఎలాంటి కాస్ట్లు అనేవి ఉన్నాయి. ఓకేనా, ఇన్ కేస్ ప్రొడక్ట్ అయితే ఏమేమి ఉండొచ్చండి, దీంట్లో మెటీరియల్కి సంబంధించిన కాస్ట్. ఓకేనా, అండ్ దాన్ని వర్క్ చేస్తున్న లేబర్కి సంబంధించిన కాస్ట్. ఓకే, అండ్ ఓవర్ హెడ్స్ ఏమైనా ఎక్స్పెన్సెస్ బేర్ చేస్తుంటే. ఓకేనా అండి, అంటే వేరియబుల్ ఓవర్ హెడ్స్, అండ్ ఫిక్స్డ్ కాస్ట్లు ఉంటాయి. ఓకేనా, అంటే ఎక్స్పెన్సెస్ రిలేటెడ్, ఓకేనా, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ అనుకుందాం. ఓకేనా, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్. అండ్ ఇంకా ఏముంటాయండి కాస్ట్లో, కాస్ట్ ఫర్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ శాలరీస్ ఇవన్నీ ఇస్తాం కదండి, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఏం చేస్తాం మనం, అలోకేట్ చేస్తాం. ఓకేనా, దీంట్లో మనకి మెటీరియల్ కాస్ట్లు ఏమేమి ఉన్నాయి. ఓకేనా, అంటే ఏ మెటీరియల్స్ మనం యూజ్ చేస్తున్నాం, ప్రొడక్ట్లో మనం ఏ మెటీరియల్స్ యూజ్ చేస్తున్నాం, ఒక ప్రొడక్ట్లో ఎలాంటి లేబర్ని, ఒక కంపెనీలో ఒక ఆర్గనైజేషన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్కర్స్ అనేవాళ్ళు ఉంటారండి. ఓకేనా, ఎలాంటి లేబర్ని మనం ఒక ప్రోడక్ట్ కాస్టింగ్కి అప్లై చేస్తున్నాం. సో రిలేటెడ్ లేబర్ కాస్ట్ని మనం ఏం చేస్తాం, కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా, ఎలాంటి ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతున్నాం. సో అవి ఎక్స్పెన్సెస్ ఓవర్ హెడ్స్ చాప్టర్లో మనం మాట్లాడుకుంటాం. ఓవర్ చాప్టర్లో ఏం మాట్లాడుకుంటాం అంటే అంటే ఇప్పుడు స్పెసిఫిక్గా మనకి డిపార్ట్మెంట్స్ ఉన్నాయనుకుందాం, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్స్లో ఏం తెలుస్తుంది మనకి, మ్యానుఫ్యాక్చరింగ్కి ఒక్కొక్క సింగిల్ డిపార్ట్మెంట్ ఎంత ఖర్చు చేసినా తెలుస్తుంది. బట్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి సపోర్టివ్గా సర్వీస్ డిపార్ట్మెంట్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఓకేనా, అవేంటి, ఈ 3 వాటికి సంబంధించినట్టుగా మనం అవి ఏం చేస్తాయంటే 3 కాంపోనెంట్స్కి ఈ 3 డిపార్ట్మెంట్స్ అని ఉంటాయి. ఈ 3 డిపార్ట్మెంట్స్కి రిలేటెడ్గా జనరల్గా మనకి సర్వీసెస్ అనేవి చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, ఆ సర్వీస్ డిపార్ట్మెంటల్ కాస్ట్లు కూడా ఏం చేయాలి, మనం ప్రోడక్ట్కి మనం ఎలా చేయాలి, అపోర్షన్ చేయాలి. ఓకేనా, అక్కడ మనం ఓవర్ హెడ్ చాప్టర్లో మాట్లాడుకుంటాం. ఓకేనా, లేబర్లో ఎలాంటి లేబర్ ఉండొచ్చు, స్కిల్డ్ లేబర్, అన్స్కిల్డ్ లేబర్ ఇలా ఉండొచ్చు. మెటీరియల్లో ఏమేమి ఉంటాయి, డైరెక్ట్ మెటీరియల్. ఓకేనా, అంటే డైరెక్ట్గా నీకు ప్రోడక్ట్ మీద
అంటే ఇప్పుడు షర్ట్ ఉందండి, షర్ట్ ఉంది, షర్ట్కి ఏంటి కాటన్ అనేది ఏమవుతుంది, క్లాత్ అనేది డైరెక్ట్ మెటీరియల్ అవుతుంది. ఓకేనా. థ్రెడ్ ఉంది కదా, అంటే బటన్స్ స్టిచ్ చేసే థ్రెడ్, ఈ బటన్స్ ఇవన్నీ ఏమవుతాయి మీకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. ఓకేనా. కలరింగ్, ఓకే, ఇవన్నీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. అవన్నీ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా. మెటీరియల్స్, లేబర్, ఓకేనా. సరే, ఇది మెటీరియల్ ఎలా ఉన్నప్పుడు ఇంకా కాస్ట్ ఎలా చేయొచ్చండి, ఇంకా ఎలా డిఫరెంట్ చేయొచ్చు, డైరెక్ట్ కాస్ట్లు, ఇండైరెక్ట్ కాస్ట్స్. ఓకేనా. ఇంకా ఎలా చేయొచ్చు, పీరియాడికల్ కాస్ట్ అండ్ ప్రొడక్ట్ కాస్ట్. అంటే ఏంటి, ఒక పీరియడ్కి రెంట్స్, లీజ్ ఏమన్నా తీసుకోమంటే మిషనరీ లాంటివి, ఓకేనా, లీజ్, రెంట్స్, ఇన్సూరెన్స్ ఇవన్నీ ఏమవుతాయి మనకి పీరియడికల్ కాస్ట్ అవుతాయి. పీరియడ్ కానీ పే చేస్తాం. అంటే మీ డిమాండ్ని ఇంక్రీజ్ అవుతూ ఉంటే ప్రొడక్ట్ కాస్ట్, ఆ కాస్ట్ ఏమి ఇంక్రీజ్ అవ్వదండి. ఓకేనా. పీరియడ్ని బట్టి కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. అవన్నీ ఏమవుతాయి మీకు పీరియడ్ కాస్ట్లు అవుతాయి. ప్రొడక్ట్ కాస్ట్లు అంటే ఏంటి, ప్రొడక్ట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ, అంటే వేరియబుల్ కాస్ట్లు లాగా. ఓకేనా. ప్రొడక్ట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఏమవుతుంది మీకు కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. ఇవన్నీ ఒక్క నిమిషం బుక్ ఓపెన్ చేసి 76 అండి. ఓకే. ఇక్కడ కాస్టింగ్ అంటే ఏం చెప్తున్నారు చూడండి. కాస్ట్ అంటే ఏంటండి, ప్రొడక్ట్, ఇది ప్రొడక్ట్ బేస్ మీద అమౌంట్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్. ఓకేనా. ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ప్రొడ్యూసింగ్ ఏ ప్రొడక్ట్ అనేది ఏమవుతుంది మీకు ప్రొడక్ట్ సంబంధించిన కాస్ట్ అవుతుంది. సర్వీసెస్ అంటే ఎక్స్పెండిచర్ సర్వీసెస్ మీద ఎంత ఇంకర్ అయ్యాం. ఓకేనా. సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి ఎంత ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యాం అనే దాన్ని ఏమవుతుంది, ఇది సర్వీసెస్ గురించి చెప్తుంది. ఓకేనా. అది కాస్ట్ ఆఫ్ ది సర్వీసెస్ అండ్ కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్. ఓకేనా అండి. అండ్ కాస్టింగ్ అంటే ఏంటండి, ఈ కాస్ట్లన్నింటినీ సరిగ్గా అపోర్షన్ చేయడం. ఓకేనా. అండ్ ప్రొసీజర్ ఆఫ్ అసర్టైనింగ్ అంటే క్యాల్కులేట్ చేయడం, అంటే తెలుసుకోవడం. ఓకేనా. అసెస్ చేయడం. ప్రొసీజర్ ఆఫ్ అసర్టైనింగ్ కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్ బీయింగ్ మ్యానుఫ్యాక్చర్డ్, అంటే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నప్పుడు కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఎంత అని అసర్టైన్ చేయడం. ఓకేనా. అండ్ సర్వీసెస్ చేస్తూ ఉన్నప్పుడు సర్వీసెస్ కాస్ట్ ఎంత అని అసర్టైన్ చేయడం, అంటే క్యాల్కులేట్ చేయడం. దాన్ని ఏమంటాం మనం, కాస్టింగ్ అని అంటాం. ఓకేనండి. కాస్ట్ అంటే ఏంటి, ఎక్స్పెండిచర్ ఫర్ ప్రొడక్ట్ ఆర్ రెండరింగ్ సర్వీసెస్. ఓకేనా. అది ఎక్స్పెండిచర్ అనేది కాస్ట్. ఓకేనా. కాస్టింగ్ అంటే ఏంటి, ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఏమన్నా ఉన్నా లేకపోతే ఆ ప్రొసీజర్ని మొత్తం అసర్టైన్ చేయడం. అంటే మెటీరియల్స్ ఎంత పెడుతున్నావు, లేబర్ ఎంత పెడుతున్నావు, ఎక్స్పెండిచర్ ఎంత. ఓకేనా. ఇవన్నీ క్యాల్కులేట్ చేయడం, దాన్ని ఏమంటారు మీకు కాస్టింగ్ అని అంటారు. ఓకేనా. ఇండైరెక్ట్ కాస్ట్లు ఎంత, డైరెక్ట్ కాస్ట్లు ఎంత, ఇవన్నీ పీరియాడికల్ కాస్ట్లు ఎంత, ప్రొడక్ట్ కాస్ట్ ఎంత. ఓకేనా అండి. కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటంటే అప్పుడు అకౌంటిఫై చేయడం. ఓకేనా. ప్రాసెస్ బీయింగ్ రికార్డింగ్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. అకౌంటిఫై చేయడం అంటే డాక్యుమెంట్ చేయడం. ఓకేనా అండి. ప్రాసెస్ బిగినింగ్ విత్ రికార్డింగ్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ని రికార్డ్ చేయడం, ఎండింగ్ విత్ ప్రెజెంటేషన్ ఆఫ్ పీరియాడికల్ స్టేట్మెంట్స్ అండ్ రిపోర్ట్స్. కాస్టింగ్ అంటే ఏంటండి, కాస్ట్ అకౌంటింగ్ అంటే డాక్యుమెంట్ చేయడం, కాస్ట్ అన్నిటిని డాక్యుమెంట్ చేయడం. ఓకేనా. మీరు అసర్టైన్ చేశారు కాస్టింగ్లో కాస్ట్లన్నీ. ఓకేనా. ప్రొసీజర్ని అసర్టైన్ చేశారు కదా, దాన్ని మొత్తాన్ని మీరు అకౌంటిఫై చేస్తే, అంటే ఏంటి, డాక్యుమెంటెడ్ చేస్తే. ఓకేనా అండి. దాన్ని ఏమంటాం మనం, కాస్ట్ అకౌంటింగ్ అంటాం. ఓకే.
ఏ కాస్ట్లు మనం అకౌంటింగ్ చేయగలం, కంట్రోలింగ్ కాస్ట్లు మాత్రమే చేయగలం. కొన్ని కాస్ట్లు ఏమవుతాయి మనకి అన్కంట్రోల్డ్గా ఉంటాయి. ఓకే, అంటే మీరు ఏం చేసినా అవి ఏమవుతాయి మీకు, అవి మీరు కంట్రోల్ చేయలేరు, అన్అవాయిడబుల్ కాస్ట్లు. ఓకేనా, వాటిని మీరు అకౌంటిఫై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకని, అది మీ కన్సిడరేషన్లో ఉండదు కాబట్టి, అన్కంట్రోల్డ్ కాబట్టి. ఓకే, మన కంట్రోల్లో ఉన్న వాటిని మనం ఏమవుతాం, రెస్పాన్సిబుల్ అవుతాం. ఓకేనా, అర్థమవుతుందండి ఆన్లైన్లో వాళ్ళకి? మనం చాలా చెప్పుకుంటూ ఉన్నట్టున్నాం. అర్థమవుతుందా? అకౌంటింగ్ అంటే ఏంటండి, మీరు ప్రాసెస్ చేస్తున్న అకౌంటింగ్ ప్రాసెస్ మొత్తాన్ని అకౌంటిఫై చేయడం, అంటే డాక్యుమెంట్ చేయడం, రికార్డ్స్ని ప్రిపేర్ చేయడం. ఓకేనా, రికార్డ్స్ని ప్రిపేర్ సరిపోతుందా? పీరియాడికల్, దాని నుంచి రికార్డ్స్ నుంచి మీరు ఏం చేస్తారు, పీరియాడికల్ అకౌంట్స్ లాగే అండి. ఎంట్రీస్, జనరల్ ఎంట్రీస్ అవన్నీ మీరు ఎలాగ రాస్తారో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ రాసుకుంటారు. చివరిలో ఏం చేస్తారు, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని మీరు ప్రిపేర్ చేస్తారు. అలానే కాస్ట్ అకౌంటింగ్లో కూడా ఏం చేస్తారు, కాస్టింగ్లో వచ్చే మీకు ప్రతి అగ్రిగేషన్లో వచ్చే ప్రతి కాస్ట్ని మీరు రికార్డ్ చేసుకుంటారు, ప్రతి ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసుకుంటారు, కాస్టింగ్ ట్రాన్సాక్షన్స్ అన్ని. ఓకేనా, వాటిని మీరు ఏం చేస్తారు, పీరియాడికల్ స్టేట్మెంట్స్లో మీరు చూపిస్తారు. అంటే ఎలాగ, కాస్ట్ షీట్. ఓకేనా, స్టాండర్డ్ కాస్టింగ్, ఓకే, స్టాండర్డ్ కాస్టింగ్లో ఏమవుతుంది, మీకు రిపోర్ట్ చేస్తారు. ఓకేనా, యాక్చువల్ ఎంత అయింది, స్టాండర్డ్గా మనం బడ్జెట్స్ వేసుకొని ఉంటాం. మనం ప్రతి కంపెనీ ఏం చేస్తుందండి, ఎవ్రీ టైం బడ్జెట్స్ ప్రిపేర్ చేసుకుంటుంది. ఓకే, బడ్జెట్స్ ప్రిపేర్ చేసుకుంటుంది. ఆ బడ్జెట్స్ ప్రకారంగా ఏం చేయాలి, మనం రిసోర్సెస్ని అలోకేట్ చేస్తారు. బట్ యాక్చువల్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. ఓకే, ఇయర్ ఎండ్లో ఏం చేస్తాడండి, మేనేజర్కి రిపోర్ట్ని సబ్మిట్ చేస్తారు. ఇదంతా ఏంటి, అకౌంటింగ్. ఓకేనా, సో దాని ద్వారా మనకి ఏం తెలుస్తుంది, యాక్చువల్ కాస్ట్ ఎంత ఉందో తెలుస్తుంది. ఎక్కడైనా రెడ్యూస్ చేయగలమా, కాస్ట్ అనేది రెడ్యూస్ చేయగలమా అనేది తెలుస్తుంది. ఓకేనా, ఒక నిమిషం. వైఫై ఓకే, డిస్కనెక్ట్ అయిందండి. షేరింగ్ ఇంకా వస్తుందా, షేర్ అవుతుందా అండి, లోడ్ అవుతుంది షేర్ అవుతుందో లేదు చెప్పండి ఒకసారి. కనీసం వినపడుతుందా నేను మాట్లాడుతుంది, షేర్ అవ్వకపోయినా మెసేజ్లను చెప్పండి ఒకసారి, ప్లీజ్ లెట్ మీ నో. షేర్ అవుతుందా అండి, షేర్ అవుతుందా? ఓకే, డన్. ఓకే, అర్థమవుతుందమ్మా? నెట్వర్క్ అనేది అన్స్టేబుల్గా ఉంది. ఓకే, అర్థమవుతుందా అండి? మనం జనరల్గా కాస్టింగ్ అంటే చెప్పుకుంటూ ఉన్నామండి. ఓకేనా, సరే, ఇలా అంతా చేయడం వల్ల మనకి ఆబ్జెక్టివ్స్ ఏముంటాయి సార్, మనం ఏమి అచీవ్ చేయగలం అంటే, కాస్ట్ అకౌంటింగ్ వల్ల ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి, కాస్ట్ అకౌంటింగ్ అసలు దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి, దాని గోల్స్, కాస్ట్ అకౌంటింగ్ గోల్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటంటే గోల్స్. ఓకేనా, కాస్ట్ అకౌంటిఫై చేయడం వల్ల ఏం తెలుస్తుంది మనకి, కాస్ట్ ఏంటో తెలుస్తుంది. ఓకేనా,
కాస్ట్ తెలిస్తే మనం ప్రీ డిటర్మైన్డ్గా సెల్లింగ్ ప్రైస్ ఇంత ఉండాలి 15% ఆన్ కాస్ట్ అలా అనుకుంటాం కాబట్టి మనకేం తెలుస్తుంది, సెల్లింగ్ ప్రైస్ తెలుస్తుంది. ఓకేనా. సో ప్రాఫిట్స్ ఆన్ ఈచ్ యాక్టివిటీ మనకు తెలుస్తుంది ఫస్ట్, అంటే వచ్చిన కాస్ట్ని బట్టి. ఓకేనా. బయట ఆల్రెడీ ప్రివేల్ అవుతున్న మార్కెట్ ప్రైస్ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ అయితే బయట ఏం జరుగుతుంది, మనకి ఆల్రెడీ సెల్లింగ్ ప్రైస్ అనేది ప్రివేల్ అవుతూ ఉంటుంది మార్కెట్లో. సో దాన్ని బేస్ చేసుకుని ఏం జరుగుతుంది, మనకి ప్రాఫిట్ కూడా తెలుస్తుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది ఈచ్ యాక్టివిటీ మీద ప్రాఫిట్ ఎంతో తెలుస్తుంది. ఓకేనా. కాస్ట్ కంట్రోల్, ఎక్కడైతే కాస్ట్ కంట్రోల్ చేయగలమా, ఓకే, అన్నెసరీ కాస్ట్లు ఏమన్నా పెడుతూ ఉంటే మనం కాస్ట్ని ఎక్కడ కంట్రోల్ చేయగలమో తెలుస్తుంది మనకి. ఓకేనా. కాస్ట్ అకౌంటింగ్ వల్ల అంటే డివైడ్ చేసుకుంటామండి. కాస్ట్ని ఏం చేస్తాం, మళ్ళీ మనం రీఇంజనీరింగ్ లాగా డిజేబుల్ చేసి ఒక్కొక్క పార్ట్లో, అంటే మెటీరియల్స్లో కాస్ట్ ఏమన్నా రెడ్యూస్ చేయగలమా, ఓకే, మెటీరియల్స్లో అసలు కాస్ట్ ఎందుకు తగ్గుతుంది, అంటే మెటీరియల్ కాస్ట్ ఎందుకు ఇంత ఇంక్రీజింగ్ ఉంది, ఎక్కడైనా తగ్గించగలమా, ఓకే, లేబర్లు ఏమైనా తగ్గించగలమా, ఓవర్ హెడ్స్లో ఏమైనా తగ్గించగలమా, ఓకే. సో ఇలాగ కాస్ట్ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ రిడక్షన్, ఏదైనా మనకి ప్రొడక్ట్లో మనం ఇందాక మాట్లాడుకున్నామండి, ఏంటి, నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీస్ ఏమన్నా ఉంటే వాటిని ఏం చేయొచ్చు, స్ట్రైట్గా మనం తీసేయచ్చు ఆ యాక్టివిటీస్ మొత్తాన్ని. ఎగ్జాంపుల్ ఏంటి, ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పండి. అంటే ఒక కస్టమర్ ఏది పట్టించుకో, ఏ యాక్టివిటీస్ని పట్టించుకోడు, ఏదైనా ఏ ప్రోడక్ట్ కన్నా నేనే చెప్తాను, ఎలాగో ఇక్కడ మీరు రెస్పాండ్ అవ్వలేకపోతున్నారు కాబట్టి. ఓకే, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు ఇది కామన్ ఎగ్జాంపుల్, వెస్పా ఉందండి. ఇప్పుడు వెస్పా స్కూటీ ఉంది అండ్ యాక్టివా ఉంది. ఓకేనా. సో ఈ టూ బైక్స్, ఈ టూ స్కూటీస్ అనేది డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ కస్టమర్స్ కోసం బిల్ చేయబడ్డాయి. కావాలంటే చూడండి, ఇప్పుడు మీకు యాక్టివా అనేది, ఇప్పుడు పెయింటింగ్ తీసుకోండి, పెయింటింగ్ వర్క్ తీసుకోండి. ఓకేనా. ఈ పెయింటింగ్ వర్క్లో యాక్టివా అనేది ఫ్రంట్ డో మాత్రమే బ్లాక్ కలర్ తీసుకుంటా, లేకపోతే ఎనీ కలర్. ఓకేనా. మీకు కాల్ పెట్టుకునే ఫుట్ దగ్గర, ఓకేనా, ఓకే, ఆ బూట్ ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియా దగ్గర మీకు అసలు పెయింటింగ్ అనేది ఉండదు. జస్ట్ అలా బ్లాక్ మ్యాట్ వేసేసి ఉంటాడు, ప్లాస్టిక్ ఫైబర్తో జస్ట్ అలా కవర్ చేసేసి కింద మ్యాట్ వేసేసి ఉంటాడు. ఓకేనా. అదే మీరు వెస్పాని తీసుకోండి, వెస్పా పెయింటింగ్ ఫినిషింగ్ అనేది మీకు ఇన్నర్స్ కూడా ఉంటుంది మొత్తం. ఓకేనా. ఆ బూట్ ఏరియాలో కూడా మీకు కంప్లీట్ పెయింటింగ్ అనేది ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరు తీసుకున్న యాక్టివాలో మీరు అలా పెయింట్ చేయడాన్ని మీరు ఏమన్నా కన్సిడర్ చేస్తారా అంటే, యాజ్ ఏ కస్టమర్స్ దాన్ని అసలు కన్సిడర్ చేయరు. యాక్టివా తీసుకునే పర్పస్ వేరు. ఓకేనా. అండ్ వెస్పా తీసుకునే కస్టమర్స్ పర్పస్ వేరు. ఓకేనా. చూడడానికి కొంచెం అందంగా ఉండాలి. ఓకేనా. లిటిల్ లగ్జరీ కంపేర్ టు యాక్టివా. ఓకేనా. వీటితో కంపేర్ చేసుకుంటే ఏమవుతుంది, వెస్పా అనేది కొంచెం లగ్జరీగా ఫీల్ అవుతాం. సో ఎలా ఫీల్ అవుతాం, మనం రేట్ పెడుతున్నాం కాబట్టి, పెడుతున్నామని కాదు, మీరు పెయింటింగ్ వర్క్ని కూడా మీరేంటి కన్సిడర్ చేస్తారు ఇక్కడ. ఓకేనా. ఈ నాన్ వాల్యూ యాక్టివిటీ అనేవి అన్నీ ప్రొడక్ట్ని సంబంధించి మారిపోతూ వస్తాయి. ఓకేనా. బేస్డ్ ఆన్ ప్రొడక్ట్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీస్, నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీస్ మారిపోతూ ఉంటాయి. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇక్కడ పెయింట్ వేస్తున్నాను అనుకుందాం యాక్టివాకి, అది ఎవరు కన్సిడర్ చేయనప్పుడు నాకు అనవసరమైన కాస్ట్ ఎక్స్ట్రా అవుతుంది. సో నేను రెడ్యూస్ చేసేస్తాను. ఇలాగా ఎయిర్లైన్స్లో ఒకసారి ఏం జరిగిందంటే అండి, లంచ్ డిన్నర్ ఈ టైంలో ఆలివ్స్ని సర్వ్ చేస్తుంటే ఆలివ్స్ ఎవరు తినట్లేదు, కస్టమర్స్ అందరూ ఆలివ్స్ని పక్కన పెట్టేస్తున్నారు తినకుండా. ఓకేనా. సో ఏం చేసింది ఎయిర్లైన్, అసలు ఆలివ్స్ని అసలు లేకుండా చేసింది. అసలు ఆలివ్స్ లేదు, అవసరం లేదు. సో ఆలివ్స్ పెట్టే కాస్ట్ మొత్తం ఏమైంది, డిన్నర్లో కానీ లంచ్లో కానీ వాళ్ళకి రెడ్యూస్ అయిపోయింది. ఓకేనా. సో దానివల్ల వాళ్ళకి సమ్ క్రోర్స్, 78 crores 80 crores వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది, ఓన్లీ ఆలివ్స్ని వాళ్ళు సర్వ్ చేయకపోవడం వల్ల. ఓకేనా అండి. సో అలా కాస్ట్ని ఏం చేయొచ్చు, పర్మనెంట్గా రెడ్యూస్ చేసేయచ్చు. కస్టమర్స్ వాల్యూ ఇవ్వట్లేదు దానికి. సో కస్టమర్ వాల్యూ ఇవ్వనప్పుడు నేను దానికి అనవసరంగా కాస్ట్ పెట్టి అనవసరం కదా. సో అలాంటి నేను డెసిషన్ మేకింగ్ తీసుకోవడం కోసం. ఓకేనా. కాస్ట్ రిడక్షన్ కోసం అండ్ డెసిషన్ మేకింగ్ అంటే ఎంత ప్రొడక్ట్లో నేనేం చేయాలి, ఎంత కాస్ట్లో ఈ ప్రోడక్ట్ని నేను తయారు చేయాలి. ఇప్పుడు నేను ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ని రెడీ చేయాలనుకున్నానండి, ప్రిపేర్ చేయాలనుకున్నాను. ఓకేనా.
ఆ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ యొక్క మార్కెట్లోకి ఎంటర్ అవుదాం అనుకున్నాను. ఇలా మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి అంటే నేనేం చేయాలి? అదే రేటుకి మోర్ ఫీచర్స్ ఉండే ప్రోడక్ట్ని లాంచ్ చేయాలి. ఓకేనా? కస్టమర్ డిమాండ్ పెరగాలంటే అదే కస్టమర్ డిమాండ్ సేమ్ అదే ఫీచర్స్ ఉన్నప్పుడు నేనేంటే ఎప్పుడు కస్టమర్ డిమాండ్ని గెయిన్ చేస్తాను? మిగతా వాళ్ళకంటే నాకు రెడ్యూస్డ్ కాస్ట్ ఉన్నప్పుడు. ఓకేనా అండి? అంతే కదా. సో ఈ డెసిషన్ మేకింగ్స్ కోసం మనం ఏం చేస్తాం? కాస్ట్ అకౌంటింగ్ని యూజ్ చేసుకుంటాం. ఓకేనా? వేటికంటే ఆబ్జెక్టివ్స్ కాస్ట్ని అసర్టైన్ చేయడం కోసం, సెల్లింగ్ ప్రైస్ని అసర్టైన్ చేయడం డిటర్మైన్ చేయడం కోసం, అండ్ ప్రాఫిట్ని, ప్రతి యాక్టివిటీలో ప్రాఫిట్ని. ఓకేనా? ఈచ్ యాక్టివిటీలో ప్రాఫిట్ ఎంత వస్తుంది, ఏమైనా అంటే ప్రాఫిట్ లేని యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా? ఓకేనా? సో ఇదంతా ఎక్కడ వస్తుంది? మళ్ళీ మీకు ప్రాసెస్ కాస్టింగ్ తీసుకుందాం. ఓకేనా? సో ఈ ప్రాసెస్ కాస్టింగ్లో ఏంటి? ఇప్పుడు స్ప్లిట్ అయ్యేంత వరకు కాస్ట్ ఎంత ఉంది, ఆఫ్టర్ స్ప్లిట్టింగ్. ఓకేనా? లేకపోతే బై ప్రొడక్ట్స్ వచ్చాయండి. బై ప్రొడక్ట్స్ వచ్చినప్పుడు ఓకే, అండ్ ప్రొడక్ట్ ఫర్దర్ ప్రాసెసింగ్ చేయకుండా ఉంటే సి అనే ప్రోడక్ట్ అనుకుందాం, లేకుంటే ఏదో ఎనీ ప్రోడక్ట్ సేల్ చేయడానికి పనికిరాదు. బై ప్రోడక్ట్ ఒకటి వచ్చిందండి. ఓకేనా? ఇక్కడ బై ప్రోడక్ట్ వరకు మనకి ఏంటి? లాస్ అనేది రాలేదు. లాస్ అనేది బై ప్రోడక్ట్ వరకు, సి ప్రోడక్ట్ వల్ల మనకి లాస్ అనేది ఒక 2 రూపీస్ ఉందాం అనుకుందాం, లేదా 2 రూపీస్ ఉందనుకుందాం. దాన్ని ప్రాసెస్ చేయడం ద్వారా మనకి 4 రూపీస్ లాస్ వస్తుంది అనుకుంటే మనం ఏం చేస్తాం? అసలు ప్రాసెస్ చేయడం ఆపేస్తాం అక్కడికి. సో ఈచ్ లెవెల్లో ప్రాఫిటబిలిటీ మనకు తెలుసుకోవాలి, అది ఆబ్జెక్టివ్. ఓకేనా? ఇన్ కేస్ ఫర్దర్ ప్రాసెస్ చేయడం వల్ల నాకు 2 రూపీస్ లాస్ కాస్త ప్రాఫిట్ వస్తుంది అనుకుందాం. ఓకేనా? అప్పుడు ఏం చేస్తాను? నేను ఫర్దర్ ప్రాసెసింగ్ చేసుకుంటాను. ఇలా నాకేం తెలియాలి? కాస్ట్, ఈచ్ యాక్టివిటీలో నాకు కాస్ట్ ఎంత పడుతుంది. ఓకేనా? ఇది నా కాస్ట్ అనేది నా సెల్లింగ్ ప్రైస్ కంటే ఎక్కువగా ఉందా, లాస్లో ఉన్నానా, ప్రాఫిట్స్లో ఉన్నానా? ఓకేనా? ఇవన్నీ తెలియాలి. అండి ఇవన్నీ తెలుసుకోవడం కోసం కాస్ట్ అకౌంటింగ్ ఉందండి. ఇవి కాస్ట్ అకౌంటింగ్ గోల్స్. ఓకే, టు డిటర్మైన్ కాస్ట్ ఫర్ జాబ్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ ప్రోడక్ట్. ఓకే, కాస్ట్ని ఎనీ ప్లేస్లో. ఓకేనా? మిడిల్ ఆఫ్ ది ప్రాసెస్ అయినా, ఒక జాబ్ మొత్తం అయిపోయిన తర్వాత అయినా, ఎప్పుడైనా. ఓకేనా? కాస్ట్ డిటర్మైన్ చేయడం కోసం, సెల్లింగ్ ప్రైస్ని డిటర్మైన్ చేయడం కోసం, ఓకే, కాస్ట్ కంట్రోల్ చేయడం కోసం, కాస్ట్ని కంట్రోల్ చేయడం కోసం. ఓకేనా? అంటే ఏంటి? కాస్ట్ని ఎలా కంట్రోల్ చేస్తారండి? ఇప్పుడు ఒక సింగిల్ ప్రోడక్ట్ ఉందండి. ఈ సింగిల్ ప్రోడక్ట్ 10 రూపీస్ అనుకుందాం. ఓకే, నేను బయట ఇంకొకటి నేనేం చేస్తానంటే సప్లిమెంటరీ ప్రోడక్ట్ ఒకటి తీసుకుంటానండి. ఓకేనా? అది 5 రూపీస్ అనుకుందాం. దాన్ని ఫర్దర్ ప్రాసెస్ చేస్తే నాకు 2 రూపీస్ కాస్ట్ అవుతుంది. ఓకేనా? అంటే నేను సోలీగా దీన్నే తీసుకోవాలంటే నాకు 10 రూపీస్ అవుతుంది. బట్ ఇక్కడ సప్లిమెంటరీ ప్రోడక్ట్ తీసుకొని సమ్ ప్రాసెస్ చేస్తే నాకు 7 రూపీస్కి సేమ్ ప్రోడక్ట్ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇదేమవుతుంది? నాకు కాస్ట్ కంట్రోల్ చేయడం. ఓకేనా? ఈ కాస్ట్ కంట్రోల్ చేయడం కూడా నాకు తెలుస్తుంది. అంటే ఏం తెలుస్తుంది నాకు? ఈ కాస్టింగ్ అకౌంటింగ్లో కూడా నేను ఏం చూసుకుంటున్నాను? ఇక్కడ నేను కాస్ట్, సప్లిమెంటరీ కాస్ట్ ఎంత ఉంది, అండ్ మనకు రిక్వైర్డ్ ప్రొడక్ట్ కాస్ట్ ఎంత బయట, దీన్ని నేను ఫర్దర్ ప్రాసెసింగ్ చేస్తే నాకు ఏమేమి కాస్ట్లు ఇంకా ఇంక్రీజ్ అవుతాను, ఫర్దర్ ప్రాసెసింగ్ ఎంత కాస్ట్ అవుతుంది. ఓకే, ప్రతి స్టేజ్లో నేను ఏంటి? కాస్ట్ని డిటర్మైన్ చేసుకుంటూ ఉంటాను. ఓకేనా? సో అలా నేను ఏం చేస్తాను? కాస్ట్ని కంట్రోల్ చేసుకుంటాను. ఓకే, ఫస్ట్ ఎనాలిసిస్ చేయాలి. కాస్ట్ని ఎనాలిసిస్ చేసి ప్రతి ఏరియాలో నేను ఏం చేస్తాను? కాస్ట్ని అసర్టైన్ చేసుకుంటూ వస్తాను ప్రతి యాక్టివిటీలో. ఓకేనా? అప్పుడు నాకేం తెలుసు? నా కంపెనీ పాలసీస్ కొన్ని ఉంటాయి. ఎంత అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ని, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ని ఇంక్రీజ్ చేయాలి, కాస్ట్ పైన ఎంత ప్రాఫిట్ని పెట్టుకొని నేను సేల్ చేయాలి అని. ఓకేనా? సో అలాగా మనకి సెల్లింగ్ ప్రైస్ తెలుస్తుంది. కాస్ట్ని డిడక్ట్ చేయడం కోసం అంటే ఏంటి? కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఒక యాక్టివిటీ అసలు ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు. ఓకేనా? అంటే కస్టమర్ దాని అసలు వాల్యూ చేయట్లేదు. ఆ యాక్టివిటీ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అప్పుడు ఏం చేస్తాను? ఆ యాక్టివిటీని కట్ చేసేస్తాను, అసలు కంప్లీట్గా ట్రిమ్ చేసేస్తాను, ట్రిమ్ అవుట్. అప్పుడు ఏం జరుగుతుంది? నాకు కాస్ట్ అనేది కంప్లీట్గా రిడ్యూస్ అయిపోతుంది. దానికి ఒక లేబర్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు, ఆ యాక్టివిటీ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో దాన్ని ఏమంటాం మనం? కాస్ట్ రిడక్షన్ అని అంటాం. ఓకే, ఇలా డెసిషన్ మేకింగ్స్. ఓకే, ఇవన్నీ గోల్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్. ఓకేనా అండి? ఓకే, రేపు మనం ఓకేనా
మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మీరు క్లాస్కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి, ఓకేనా. కాలేజ్కి రండి, ఎలాగో మళ్ళీ మీకు పండుగ హాలిడేస్ వచ్చి ఇంటికి వెళ్తారు కదా, ఓకేనా. సో వచ్చేసి క్లాసెస్ వినండి, ఓకే. ఇలా ఆన్లైన్లో అంటే మీ రెస్పాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇంటరాక్షన్ తక్కువగానే ఉంది. ఈ ఇంటరాక్షన్ ఉండాలి. ఇంటరాక్షన్ ఉంటే మీకు ఏమవుతుందంటే ఎక్కువ అర్థమవుతుంది. ఒకవేళ ఆన్లైన్లో ఉండే వాళ్ళు కూడా ట్రై చేయండి, ఓకేనా. నేను క్వశ్చన్స్ అడిగినప్పుడు అన్మ్యూట్ చేసి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తూ ఉండండి, ఓకేనా. ఓకే, రేపు కంటిన్యూ చేద్దాం. బాయ్.